ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బాలుపల్లె శివారు గ్రామ ప్రాంతంలో వెలసిన అవధూత కమ్మేటి నారాయణస్వామి కంటిపాపులమ్మ ఆరాధన ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆరాధన ఉత్సవాల అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో భక్తాదులకు భారీ ఎత్తున మాంసాహార విందును ఏర్పాటు చేశారు. అన్నదాన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కమ్మేటిపల్లె నారాయణస్వామి కంటిపాపులమ్మ దేవస్థానం నందు ప్రజల సహకారంతో చింతకొమ్మదిన్నె మండల ప్రజల సహకారంతో అందరం కలిసి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడమైనది. ఈ భోజనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ ప్రోగ్రాంను అన్నదాన కార్యక్రమంను విజయవంతం చేసినారు. గత 3 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాము. ఇంకా మున్ముందు కూడా ఇలాగే ఇంకా మంచి జరగాల, ప్రజలకు ఇంకా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. గోపాల్ రెడ్డి మండలం పాపాసపేట గ్రామ పంచాయతీలో మా పెద్దల నుండి ఇక్కడ నారాయణ స్వామి తిరునాళ్ళు అనేది జరుగుతూ ఉంది. కాకపోతే అప్పుడు అన్నదానం ఇవి లేకుండా ఏదో మజ్జిగ పానకం ఇచ్చేవాళ్ళు. గత 4 సంవత్సరాలకి మేము ఒక కమిటీ మాదిరి ఉండి ప్రజల సహకారంతో ఆ తిరునాళ్ళని కంటిన్యూగా భోజనాలు పెట్టడము అన్నీ చేయడం ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో డెవలప్ అయింది. ఇది కంటిన్యూగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా డెవలప్ చేస్తామని ఆకాంక్షిస్తున్నాం. లక్ష్మీనారాయణ పాపాసపేట ఎక్స్ సర్పంచ్. అయితే ప్రభుత్వానికి నాకు ఒక మనవి ఏమంటే, ఇక్కడ బాలపల్లి గ్రామం నుండి దేవస్థానానికి 1 కిలోమీటర్ ఉంది. దీనికి తార్ రోడ్డు మంజూరు చేసి చుట్టూ సిమెంట్ రోడ్లు కూడా చేసి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే గారిని మరియు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరడమైనది. మధుసూదన్ రెడ్డి, బాలపల్లి గ్రామము, చింతకొమ్మదిన్నె మండలం, కడప జిల్లా. మఠం ఆవరణంలో ఉన్న కాశీనాయన మఠం నిర్వాహకులు ఊటుకూరు సిద్ధారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ బాగా డెవలప్ చేయాలని, కాశీనాయన స్వామిని శివాలయం చేస్తే డెవలప్ అవుతుందని అనుకొని ఒక సంకల్పం మాకు తెలిసింది. 10 మందిగా మాట్లాడుకున్నాము. శివాలయము కాశీనాయన స్వామి పెడితే ఇక్కడ అంతా డెవలప్ అయ్యి ఒక ఇల్లులు, ఒక కళ్యాణ మండపము, ఒక దేవస్థానము, ఇక్కడ ప్రతి కార్యక్రమం చేయాలని దృష్టిలో పెట్టి చేస్తున్నాము. అందరూ సహకారము తీసుకొని అన్నదానం అయితే ఏమి, రథసప్తమి అయితే ఏమి, శివరాత్రి అయితే ఏమి, ఉగాది అయితే ఏమి, ఇక్కడ చాలా డెవలప్ చేయాలని ఆలోచనతో అందరూ సహకరించాలని కూడా మాట్లాడుతున్నాము. ఊరు మాదిరి కనకపట్నం కావాలని ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నాము. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.